హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తాజ్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ చూపెట్టబోతున్నాను. అదే కాజా రెసిపీ అనమాట. సో కాజా రెసిపీని చూడండి. ఎవరైనా చాలా సింపుల్గానే ఈ ఇంట్లో రెసిపీని చేసేసుకోవచ్చు. విధానం చూపిస్తున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. ఫ్రెండ్స్, ముందుగా మైదా పిండి, అలాగే కాస్తంత శనగపిండి, పావు టీ స్పూన్ తినే సోడా, 3 ఐటమ్స్ దీంట్లో వేసేసుకోండి. ఇక్కడ కాస్త మేము వేడి చేసుకున్న నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాం. దీంట్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ శనగపిండిని అలాగే తినే సోడాని దీంట్లో వేసేసుకొని బాగా నీట్గా కలిపేసుకోవాలన్నమాట. మిక్సింగ్ బాగా అవటానికి అప్పుడే మేము నీళ్లు వేయట్లేదు. ఇక్కడ కేవలం ఆ నెయ్యి వేసాం కదా, ఆ నెయ్యిని బాగా కలిగేంత వరకు ఈ రకంగా మిక్స్ చేస్తున్నాం. మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు వాటర్ని ఇక్కడ జోడిస్తున్నాం అనమాట. సో వాటర్ కూడా వేసేసుకొని ఒక్కసారిగా ఎక్కువ వేసేసుకోమాకండి. వాటర్ని కాస్తంత వేసుకుంటూ మరీ పల్చగా కూడా అవ్వకూడదు. అందుకని కాస్తంత వేసుకుంటూ నెమ్మదిగా పిండిని బాగా కలిపేసుకొని మంచి ఉండని చేసేసుకోండి. మళ్ళీ ఇప్పుడు కాస్త గీ లేయర్ని ఈ ఉండ మీద అప్లై చేస్తున్నాం. ఇక్కడ ఈ రకంగా ఒక ఉండని చేసేసుకోండి. ఇది కాస్త సాఫ్ట్గా మారటానికి దీన్ని ఒక అరగంట పాటుగా మూత వేసి పక్కన పెట్టేసుకోండి. ఫ్రెండ్స్, ఈ రెసిపీకి వచ్చేసి పావు కిలో మైదా పిండికి 350 గ్రాములు పంచదార తీసుకోండి. సో ఇప్పుడు కాస్త వాటర్ కూడా వేస్తున్నాం. ఈ పంచదారలో తీగ పాకం వచ్చేంత వరకు మరగబెట్టుకోవాలి. సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, ఏ రకంగా జిగురుతనం రావాలన్నది. 2 ఫింగర్స్ మధ్యలో ఈ రకంగా మీరు పాకాన్ని ఇలా అంటే కనుక ఒక సన్నటి తీగలాగా క్రియేట్ అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్, పొయ్యి వెలిగించుకొని ఒక కడాయిలో నూనె వేసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఏదైతే మనం ఒక అరగంట పాటు నానబెట్టామో పిండి వండని ఇప్పుడు తీసేసుకొని దీన్ని కాస్త రోల్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. మనకి కాజా ఏ సైజ్ కావాలో ఆ సైజ్ కాజా వచ్చేలాగా మనం ముక్కల్ని కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ రెసిపీ వచ్చేసి చాలా ఈజీ రెసిపీ అనమాట. ఎవరైనా ఇంట్లో ఇట్లాగే చేసేసుకోవచ్చు. పిల్లలు ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపిస్తుంది మమ్మీ అంటే మటుకి ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేసి తినిపించేసేయండి. చాలా టేస్టీగా ఉందన్నమాట. తయారు చేసిన తర్వాత తిన్నాను, చాలా బాగుంది. ఫ్రెండ్స్, దీన్ని గొట్టం కాజా అంటున్నారు, పొరల కాజా కాదనమాట ఇది. సో కాజా షేప్ రావడానికి చపాతీ కర్ర తీసుకొని స్లైట్ గా ఇలా ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఈ రకంగా ఒక కాజా షేప్ వచ్చేస్తుంది. వీటిని కాగుతున్న నూనెలో వేసేసి ఫ్రై చేసుకోండి. కాజాలని ఒకే వైపు కాకోకుండా 2 వైపులా ఫ్రై చేసుకోండి. ఈ కాజాలని కాస్తంతసేపు వేయించుకోవాలి. మేమైతే ఇక్కడ ఒకేసారి వేయించట్లేదు అనమాట. సో కాస్త బ్రౌన్ వచ్చిన తర్వాత పక్కకు తీసుకొని మిగతా కాజాలని కూడా వేసేసి ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ అన్ని కాజాలు ఒకేసారి మళ్ళీ ఫ్రై చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. అలా ఫ్రై చేసేసుకున్న తర్వాత వీటిని తీసేసి ఆ పంచదార పాకంలో అయితే వేసేస్తున్నాము. కాస్తంతసేపు నానబెట్టామనుకోండి పంచదార పాకంలో, ఆ స్వీట్నెస్ అన్నది ఈ కాజాలకి ఎక్కేస్తుంది. సో మంచి స్వీట్ కాజా రెసిపీ అయితే తయారైపోయింది ఫ్రెండ్స్. మరి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. సో ఫర్ ద ఫస్ట్ టైం నా ఛానల్ మీద వచ్చింటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ స్వీట్ రెసిపీ. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. టిల్ దెన్ టాటా, బై బై, సీ యూ, టేక్ కేర్.